హాయ్ అండి. హలో, వెల్కమ్ టు ఆదిస్ లైఫ్‌స్టైల్ అండి. ఈరోజు ఇష్టం లేని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే మిల్క్ షేక్ లాగా చాలా అంటే చాలా ఇష్టంగా తాగేస్తారండి. ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైనా పెట్టి చూడండి. లేదా ఎప్పుడైనా అరటిపళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అలా తినలేమని బోర్ కొట్టినప్పుడు స్పెషల్గా ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకొని తాగేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ముందుగా మనం ఆయిల్ సేల్ చేస్తున్నాం కదా, దాన్ని ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తానండి, వాట్సాప్ చేయండి ఆర్డర్ చేసుకోవాలంటే. ఇప్పుడు దీనికి కావాల్సిందల్లా నేనైతే 2 అరటిపళ్ళు తీసుకుంటున్నానండి. బాగా పండినవి. ఇవి నాటు అరటిపళ్ళు, పైకి తొక్క నల్లగా ఉన్న లోన బాగుంటుందండి. 2 అరటిపళ్ళు ఇంకా ఉన్నాయి. అందుకే మా బాబు కోసం నేను చేస్తున్నాను, తాగుతాడేమో అని ఇలా చేస్తున్నానండి. ముందుగా తొక్క తీసేసి అవి సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటానండి. చూసారా, ఇలా నీట్గా తొక్క మొత్తం తీసేయండి. ఇలా తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి, పచ్చి పాలు కాకుండా. చూసాక సగం పోసానండి. అవి చిన్న పాల ప్యాకెట్, నేను సగం పోసాను పాలు. ఆల్రెడీ కాచేసాను. ఇప్పుడు దీంట్లోనే మనం షుగర్ వేయకుండా హనీ వేసుకుంటే చాలా మంచిదండి. షుగర్ మంచిది కాదు కదా హెల్త్కి కూడా. అందుకే దేంట్లో అయినా, జ్యూసుల్లో అయినా, దేంట్లో అయినా సరే మీరు ఎక్కువగా హనీ కానీ బెల్లం కానీ వాడుకోండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. నేను కొద్దిగా హనీ వేసానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి. దీన్ని మిక్సీ పట్టేసానండి. చూసారా ఎంత బాగుందో మిల్క్ షేక్. సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా. మీరు ఎక్కువగా షుగర్ తినాలనుకుంటే, ఇంకా తీపి ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు తేనె. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ ఇవి నేను వేసానండి. కిస్మిస్ కూడా సన్నగా తరిగి వేసాను. ఇంకా మీ దగ్గర ఉంటే పిస్తా ఇవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయండి. నేను ఇవి యాడ్ చేశాను. ఇవి వేసుకొని తాగుతుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు, పండుగ తినలేని వాళ్ళు. ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.